పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. ధన్యవాదాలండి. ఇప్పుడు ప్రధాన వక్త డాక్టర్ పెరుగు రామకృష్ణ గారి ప్రసంగం, సాహితీ ప్రసంగం. అంశం ఫ్లెమింగో దీర్ఘ కవిత పరిశీలన. డాక్టర్ పెరుగు రామకృష్ణ గారికి ఆహ్వానం పలికే ముందు ఆయన గురించి కవి వివరాలు, కవి పరిచయం చేస్తాను. డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు పెరుగు వెంకటేశ్వర్లు, కమలమ్మ పుణ్య దంపతులకు 4వ సంతానంగా 27 మే నెల 1960లో నెల్లూరులో జన్మించారు. చిన్న వయసులో తండ్రి మరణానంతరం చిన్నాన్న వద్ద జయంపు, వెంకటగిరిలలో ఆయన చదువుకున్నారు. రాజమండ్రిలో బిఏ ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేశారు. 1975లో 10వ తరగతిలోనే తొలి కవిత ప్రచురణలో డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు చూసుకున్నారు. 1984లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వాణిజ్య పన్నుల శాఖలో వివిధ ప్రాంతాల్లో 36 ఏళ్లు పనిచేసి 2020లో పదవీ విరమణ చేశారు. ఇప్పటి వరకు వివిధ ప్రక్రియలలో 25 గ్రంథాలు ప్రచురించారు. డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు 9 కవితా సంపుటాలు రచించి తెలుగు సాహిత్యంలో అంతర్జాతీయ కవిగా సుస్థిరపడ్డారు. 2011లో గ్రీసు దేశ పర్యటనతో మొదలై అనేక దేశాలు కవిత్వం కోసం పర్యటించి తెలుగు కవితావాణిని పలు వేదికలపై వినిపించారు ఆయన. డాక్టర్ పెరుగు రామకృష్ణ గారి కవిత్వం పలు భారతీయ భాషల్లో మరియు అల్బేనియా, రుమేనియా, జాపనీస్, గ్రీక్, అరబిక్, రష్యా, చైనీస్, ఫ్రెంచ్, స్పానిష్ లాంటి ప్రపంచ భాషలలో అనువాదమయ్యి ప్రచురితమయ్యాయి. 2016లో డాక్టర్ పెరుగు రామకృష్ణ గారి విశేష సాహిత్య సేవలకు గాను జెకోస్లోవేకియన్ రిపబ్లిక్ దేశంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయబడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా వెలువడిన 9వ తరగతి తెలుగు పరిమళంలో 52 లైన్ల కవిత పాఠ్య విషయంగా పెట్టారు. ఈయన కవితని 52 లైన్ల కవితని తెలుగు పాఠ్య విషయంగా పెట్టారు. దాదాపు 30 విదేశీ ప్రతిష్టాత్మక పురస్కారాలు, మెడల్స్ అందుకున్నారు. జాతీయ స్థాయిలో 150 విశేష అవార్డులు పొందారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ ద్వారా ఉగాది విశిష్ట పురస్కారం, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వారి మాతృభాష సేవా శిరోమణి పురస్కారం లాంటి ఎన్నో గౌరవాలు అందుకున్నారు. ఆకాశవాణి, దూరదర్శన్లలో వీరి కవిత్వం ప్రసారమైంది. డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు కవిగా, అనువాదకులుగా, సంపాదకులుగా తెలుగు జాతి గర్వించే ప్రయాణం చేస్తున్నారు. మిమ్మల్ని ఈ కార్యక్రమానికి గౌరవంగా ఆహ్వానిస్తూ మీ ప్రసంగాన్ని అందించవలసిందిగా డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు మిమ్మల్ని కోరుతున్నానండి. అంశం ఫ్లెమింగో దీర్ఘ కవితా పరిశీలన. మీకు 45 నిమిషాల పాటు నిడివి. సుమారుగా 8:25 వరకు మీరు మాట్లాడచ్చు. మీకు ఒక 5 నిమిషాల ముందు హెచ్చరిక చేయమంటారా? చెప్పండి. అలాగే, మీకు వినిపిస్తుందండి. మీకు స్వాగతం అండి రామకృష్ణ గారు. ధన్యవాదాలండి. భావనా ప్రియ అనేటువంటి ఒక వాట్సాప్ సమూహం ఇంత నిబద్ధతతోటి, క్రమశిక్షణతోటి విస్తృత స్థాయిలో సాహిత్య కార్యక్రమాల్ని అటు అంతర్జాలంలోనూ వార్షిక సమావేశాల్ని భౌతికంగానూ జరుపుతుండడం గురించి నాకు అత్యంత ఆత్మీయ మిత్రుడైనటువంటి కవి, విమర్శకులు డాక్టర్ సుంకల గోపాల్ ఎన్నో విషయాలు తెలియజేశారు. నేను వాట్సాప్ సమూహాల్లో
గత 2 ఏళ్లుగా ఏ సమూహంలోనూ ఉండడం లేదు. కొన్నాళ్ల క్రితం సిరికోన సాహితీ అకాడమీ అనే దాంట్లో కొన్ని రోజుల పాటు ఉండడం చూసినప్పుడు, అక్కడ ఒక పూర్వ ఉపకులపతి గారు ఎంతో నిబద్ధతగా అటు పద్యం గురించి, వచనం గురించి, వచన కవిత్వం గురించి, అన్ని ప్రక్రియల గురించి చాలా క్రమశిక్షణగా నడుపుతుండడం గమనించడం జరిగింది. ఆ తర్వాత మీ భావనా ప్రియ గురించి విన్నప్పుడు నాకు చాలా ముఖ్యంగా నిబద్ధతతోటి, చాలా క్రమశిక్షణతోటి జరుగుతున్నటువంటి సమూహం అని చెప్పినప్పుడు చాలా సంతోషించడం జరిగింది. ఇప్పుడు వారు పరిచయం చేస్తూ ఒక గ్రంథాన్ని ఈ ప్రధాన అధినేత చక్రవర్తి గారి గురించి అందరూ కూడా సమూహ సభ్యులు ఒక గురుతుల్యులుగా భావించడం, వారు పెట్టేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళందరూ కూడా ఎంతో నిబద్ధతతో ఒక సత్సంగ వ్యాపకంలాగా గడుపుతుండడం నాకు కనిపించింది ఆ పుస్తకం సమీక్ష విన్నప్పుడు. అటువంటి ఒక మంచి సమూహాన్ని, మంచి పెద్దలని ఈ ఈ సమావేశం ద్వారా కలుసుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. తిక్కన నడయాడిన నెల్లూరు నేల మీద ఉంటాను నేను. ఇక్కడే దాదాపు సుదీర్ఘమైనటువంటి జీవనం ఇక్కడే గడిపే అవకాశం లభించింది. ఒక పరంపరగా ఈ నేల మీద నుంచి వచ్చిన అనేక మంది సాహితీ మూర్తుల పరంపరలో నేను కూడా కొనసాగగలగడం, ఇప్పుడున్నటువంటి శాస్త్ర సాంకేతిక సౌలభ్యాల వల్ల కొన్ని దేశాలకు వెళ్ళి రావడం, అనేక దేశాలు కవిత్వం కోసమే ప్రత్యేకించి పర్యటించడం, ఇవన్నీ కూడా అటు నా తల్లిదండ్రుల సంస్కారాల వల్ల, అలాగే పెద్దల ఆశీర్వాదాల వల్ల జరిగిందని భావిస్తూ, నా శాఖ కూడా నేను అన్ని దేశాలు వెళ్ళి రావడం నేను సర్వీస్లో ఉన్నప్పుడే చేయడం జరిగింది. ఆ శాఖ ఇచ్చినటువంటి ప్రోత్సాహం, మిత్రులు ప్రోత్సాహం, శ్రేయోభిలాషుల అండదండలు ఇవన్నీ కూడా అందుకు కారణమేనే అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇది మీరు సాహితీ సత్సంగాన్ని ఇంత నిబద్ధతగా జరుపుతూ ఒక్కో అంశం మీద ప్రసంగాల్ని ఏర్పాటు చేసుకొని ఒక పరంపరగా కొనసాగిస్తుండడం చాలా ఆనందం కలిగించింది. ఈరోజు నాకు గత 2 నెలల కాలంలో చాలా అంతర్జాల సమావేశాల్లో మాట్లాడడం జరుగుతూ ఉండింది. అదేవిధంగా నా సాహిత్యం మీద మొన్ననే 3 రోజుల పాటు 15 మంది ప్రముఖమైనటువంటి వక్తలు ప్రసంగాలు ముగిశాయి. మొన్ననే పండగ ముందు 3 రోజుల పాటు జరిగింది. మళ్ళీ రేపు 23వ తారీఖున దువ్వూరు రామిరెడ్డి గారి గురించి మాట్లాడాల్సి ఉంది. అలాగే 20వ తారీఖు ఆచార్య మన ప్రముఖ తెలుగు కవి శివారెడ్డి గారి సభకి అధ్యక్షత వహించాల్సి ఉంది. ఈ పరంపరలో ఈరోజు ఊహించని విధంగా భావనా ప్రియ వాళ్ళు నిన్నగాక మొన్ననే నన్ను సంప్రదించి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు అటు పెద్దలు చక్రవర్తి గారికి, మిగతా సమూహ బృంద సభ్యులందరికీ కూడా వినమ్రపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ కూడా రేపటి నుంచి 3 రోజుల పాటు తెలుగు జాతి గడుపుకునేటువంటి ఒక పెద్ద పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశంలోకి ప్రవేశిస్తాను. ఈ ఫ్లమింగో దీర్ఘ కవిత పరిశీలన అనేటువంటిది నా స్వీయ రచన. ఈ నిజానికి నేను ఏ రామిరెడ్డి గారి మీదనో మాట్లాడతానని అనడం జరిగింది గోపాల్తో కూడా. ఫలిత కేశం అనే ఆయన నా ఒక కావ్యం నాకు చాలా ఇష్టమైనటువంటి కావ్యం. అయితే ఈ సమయం చాలా తక్కువలో తెలియడం వల్ల ముఖ్యంగా ఈ ఫ్లమింగో రచన కొంత విస్తృతంగా బయటికి తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నందువల్ల ఇవాళ 9వ తరగతి తెలుగు పరిగణనలో ఇది పాఠ్యంగా వచ్చాక చాలామంది దీని గురించి తెలుసుకోవాలనుకుంటేటువంటి ఒక ఆసక్తి చూపుతున్న దృష్ట్యా 2005లో ప్రచురితమైనటువంటి తెలుగు దీర్ఘ కవిత ఇది. 2006లో మొదట ప్రచురితమైన సంవత్సరమే. అదే సంవత్సరం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జిల్లాలో ఎక్కడైతే ఈ నేలపట్టు, పులికాట్ ప్రాంతాలు ఈ రచనకి నేపథ్యంగా ఉన్నాయో
అదే ప్రదేశాల్లో ప్రభుత్వం తరఫున ఫ్లమింగో ఫెస్టివల్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొదటి నా రచన తొలి సంకలనం ఫస్ట్ ఎడిషను 2005 ఫ్లమింగో ఫెస్టివల్లో అప్పటి జిల్లా సర్వోన్నత కార్య నిర్వాహకులు కలెక్టర్ గారు ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా 2006లో జరిగిన మళ్ళీ ఇంకొక ఫెస్టివల్ వచ్చేసరికి చాలా అదృష్టవశాత్తు ఇది ఆంగ్లంలోకి అనువాదమై ప్రచురణ జరగడం కూడా జరిగి మళ్ళీ ఆ రెండవ ఫ్లమింగో ఫెస్టివల్లో ఆంగ్ల అనువాదాన్ని ఆవిష్కరించుకునేటువంటి ఒక మంచి అవకాశం వచ్చింది. అట్లాగా ఈ కావ్యం అంతా కూడా మా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ప్రసిద్ధ అంటే మామూలు ప్రసిద్ధ కాదు, ఒక అంతర్జాతీయమైనటువంటి ప్రసిద్ధి కలిగిన పర్యాటక కేంద్రాలు నేలపట్టు, పులికాట్ అనేటువంటి ఒక 2 పక్షుల రక్షిత కేంద్రాల సంబంధించిన వస్తువు ఈ కవితలో ఉండేటువంటి వస్తువు దానికి సంబంధించి. అందువల్ల అక్కడ వృత్తిరీత్యా నేను దాదాపు ఒక 5-6 ఏళ్ళు ఉండడం, ఆ ఉన్న టైంలో వచ్చేటువంటి ఈ పక్షుల సీజన్స్ ఇవి ప్రతి ఏడాది కూడా అక్టోబర్ కాలం నుంచి వచ్చి విడిది చేసి ఆ నేలపట్టులో పులికాట్లో తన సంతానోత్పత్తి చేసుకొని మళ్ళీ తిరిగి ఫిబ్రవరి మార్చికంతా కూడా వాటి ప్రాంతాలకు వెళ్ళిపోయేటటువంటి కాలాన్ని సీజన్గా భావిస్తారు. ఆ సీజన్లో అక్కడికి వచ్చేటువంటి పక్షి శాస్త్రవేత్తలతోటి అలాగే పర్యావరణ శాస్త్రవేత్తలతోటి అలాగే పక్షి ప్రేమికులతోటి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అక్కడికి వచ్చి వాళ్ళు వాటి రాకని, వాటి మనుగడని, వాటి అస్తిత్వాన్ని ఆ 6 నెలల కాలంలో వాటి మీద జరిపేటువంటి ప్రయోగాల్ని అక్కడ పర్యవేక్షిస్తాం, వాటి మీద పరిశోధన చేయడం చాలా ఉధృతంగా జరుగుతుంది. ముంబై నుంచి న్యాచురల్ హిస్టరీ సొసైటీ వాళ్ళు కానీ, అలాగే గోవా నుంచి వచ్చేటువంటి పర్యావరణవేత్తలు కానీ, అలాగే ఇతర ప్రదేశాలు కేరళ లాంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పక్షి ప్రేమికులు కానీ, వీళ్ళందరితో దాదాపు ఒక 5-6 సీజన్లు నేను చాలా సన్నిహితంగా గడపడం వల్ల ఆ పక్షికి సంబంధించినటువంటి అనేక అంశాలని అవగాహన చేసుకునే ఒక అవకాశం అక్కడ కలిగింది నాకు. ఈ నెల్లూరు జిల్లాలోని సూళూరుపేట, నాయుడుపేటల మధ్య కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై ఉండేటువంటి దొరవారి సత్రం అనే ఒక మండల కేంద్రంలో కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం విదేశీ విహంగాలకి ప్రసూతి కేంద్రంగా విలసిల్లుతుంది. అక్కడికి వచ్చేటువంటి పక్షులని, ముఖ్యంగా నేలపట్టులో విడిది చేసేటువంటి పక్షుల్ని పెలికాన్స్ అంటారు. అందుకే దాన్ని పెలికాన్ ప్యారడైజ్ అనడం కూడా జరుగుతుంటుంది. ఆ తెలుగులో గూడబాతులు అనేటువంటి నామధేయంతో వాటిని పిలుస్తూ ఉంటారు. అయితే అదే సమయంలో పులికాట్ లేక్లో సరస్సు తీరంలో ఉండేటువంటి ఇసుకలో గుడ్లు పెట్టుకొని నివసించేటువంటి ఫ్లమింగో అనేటువంటి పక్షులు కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో అక్కడికి రావడం జరుగుతుంటుంది. తరతరాలుగా ఈ విదేశీ వలస విహంగాలకు విడిది క్షేత్రంగా విరాజిల్లుతున్నాయి ఈ నేలపట్టును పులికాట్లు. అయితే 1970 దశాబ్దం ఆరంభంలో ప్రముఖ పక్షి శాస్త్రజ్ఞుడు ఎం కృష్ణన్ గుర్తించడంతో ఈ ప్రాంతం తెలుగు ప్రాంతంలో ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అనేది వెలుగులోకి రావడం జరిగింది. 1976లో నేలపట్టును పక్షుల రక్షిత ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ వైల్డ్ లైఫ్ యాక్ట్ను అనుసరించి ఈ నేలపట్టుకు సంరక్షణకు చర్యలు అప్పటి నుంచి చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి సుమారు 500 హెక్టార్ల విస్తీర్ణాన్ని పక్షుల రక్షిత కేంద్రం అధీనంలోకి తీసుకోవడం కూడా అప్పుడే జరిగింది. అలాగా ఏర్పడినటువంటి ఈ పక్షుల రక్షిత కేంద్రం అక్టోబర్ నుంచి వచ్చేటువంటి పక్షుల కిలకిల రావాలతో ఆ పక్షుల ఋతువు అనేది అక్కడ ఆరంభం అవడం జరుగుతుంది. అక్టోబర్ మాసం ఆరంభంలో ఈ సైబీరియా లాంటి సుదూర ప్రాంతాల నుంచి ఈ పెలికాన్ పక్షులు నేల విహంగాలతో ఆ ప్రాంతం అంతా కూడా కిలకిల రావాలతో పురివిప్పుకుంటాయి. బంగాళాఖాతం మీదుగా దాదాపు అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఆకాశ సముద్రం నుంచి కెరటాల్లా సుశిక్షితులైనటువంటి సైనికుల్లాగా విన్యాసాలు చేస్తూ వచ్చి శ్వేతవర్ణపు విదేశీ విహంగాల సమూహాలకు
ఈ నేలపట్టు చెరువులో ఉండేటువంటి రబ్బర్ ట్రీస్, కడప వృక్షాలు అంటారు, ఆ చెట్లు ఆశ్రయమిస్తాయి. ఈ ఇక్కడ నేలపట్టులో ముఖ్యంగా ఒక 82.56 హెక్టార్ల విస్తీర్ణం కలిగినటువంటి చెరువు వాటికి విడిది క్షేత్రంగా ఆ కాలంలో ఉంటుంది. అయితే ఇవి చరిత్రకి అందాక మనకి ఈ పక్షుల రక్షిత కేంద్రం కావడం, ప్రభుత్వం వాటి రక్షణ గురించి చూడడం జరిగితే ఎన్నో సంవత్సరాలుగా ఈ పక్షుల రాక ఇక్కడ వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. వీటిల్ని ఆ గ్రామ ప్రజలంతా కూడా ఒక దేవతా పక్షులుగా భావిస్తూ వాటి రక్షణపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టక ముందే అక్కడ ఉండేటువంటి గ్రామస్తులు వాటి రక్షణ పట్ల చాలా కాలం పాటు శ్రద్ధ వహించిన సందర్భాల గురించి అక్కడ వినడం జరిగింది. ఎందుకంటే ఈ పక్షుల రాక వల్ల అక్కడ వర్షాలు వస్తాయని, అక్కడ ఉండేటువంటి ఆ చెరువులో వేసేటువంటి రెక్కల వల్ల ఆ నేలంతా కూడా సారవంతం అవుతుందని, అందువల్ల అక్కడ మామూలు పంటల కన్నా ఫలవంతమైనటువంటి పంటలు పండుతాయని వాళ్ళు నమ్ముతూ ఉండేవాళ్ళు. అవి వచ్చినప్పుడు ఒక ఆనవాయితీగా వాటికి ఆహ్వానం పలుకుతూ పొంగళ్ళు పెట్టే వాళ్ళని కూడా అక్కడ చెప్తూ ఉండడం, అక్కడ ఈ పక్షులన్నింటినీ ఇప్పటికీ కూడా ఒక దేవతా పక్షులుగా భావించే నమ్మకం చాలా కాలం పాటు కొనసాగినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉండేటువంటి ఈ చెరువుని అందుకనే ఎలాంటి రసాయనికాలు కలపకుండా, ఎందుకంటే ఆ చెరువులో వాటికి కావాల్సినటువంటి చిన్న చిన్న చేపలు, చిన్న చిన్న రొయ్య పిల్లలు, అలాగే కొన్ని నత్తగుల్లలకు సంబంధించిన ఈ పక్షుల ప్రధాన ఆహారం అవే కాబట్టి అక్కడ ఎలాంటి రసాయనిక ఎరువులు లేకుండా నేలపట్టు చెరువు అంతా కూడా ఉండడం, అది అక్కడి నుంచి వచ్చేటువంటి నీటితో ఇది చాలా అధిక దిగుబడుల రైతులకు ఇవ్వడం వల్ల వీటిని చాలా జాగ్రత్తగా వాళ్లే రక్షించి కాపాడిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఈ విదేశీ విహంగాలకి ఒక ప్రసూతి కేంద్రంగా, శీతాకాలపు విడిది క్షేత్రంగా విలసిల్లుతున్నటువంటి నేలపట్టు, అలాగే అక్కడ ఫ్లెమింగోలకి పులికాటు మనం ఒక అద్భుతమైనటువంటి కేంద్రాలుగా అభివర్ణించుకోవచ్చు. ఇక్కడ ఈ ముఖ్యంగా నేలపట్టులో 3 వంతులు ఫెలికాన్ పక్షులే ఉంటాయి. అక్కడ వేల కొద్దీ నేలపట్టు పులికాట్ లేక్లో ఫ్లెమింగోలు వస్తుంటాయి. ఇలా బాగా గూడబాతులేమో దాదాపు ఒక 3 అడుగులు ఎత్తుండి గొంతు కింద ఒక సంచి లాంటి దాన్ని కలిగి ఉంటే, 7 అడుగుల పొడవు ఉండే తెల్లటి సైనిక మన శ్వేతవర్ణపు యూనిఫామ్ లో ఉండి కవాతు చేస్తున్నట్టుగా ఉండేటువంటి ఫ్లెమింగో పక్షులేమో అక్కడ చాలా మనకి దర్శనమిచ్చి అవన్నీ కూడా మనల్ని మన కళ్ళకి ఒక విందు చేసే విధంగా ఉంటాయన్నమాట. ఇట్లాగా ఈ నేలపట్టు పులికాట్ క్షేత్రాలు ఒక మనకి ఉల్లాసాన్ని, చాలా ఉత్తేజాన్ని, అలాగే పక్షుల గురించి తెలుసుకునే అనేక విషయాల్ని తెలిపేటటువంటి అంశాలని మనకి తెలియజేస్తాయి. ముఖ్యంగా ఈ జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో వెళ్ళినప్పుడు ఆ రోజులో వయసు పిల్లల్ని పొదిగి ఆ పక్షి కోనలకి అవి చేసేటువంటి అల్లరి, కొత్త రకం అరుపులు, ఆ గూటిలోంచి చెరువులోంచి నీటిలోకి అవి పడిపోతాయని చెప్పేసి తల్లిదండ్రి పక్షులు పడేటువంటి ఆందోళన, ఈ మగ పక్షులు అక్కడ పులికాటుకి వెళ్ళి తెచ్చి వాటిని ఆ గొంతులో వాటిని ఒక మీక్ లాగా చేసి పిల్ల పక్షులకు పోసేటువంటి అనేక నయనానందకరమైనటువంటి అద్భుత దృశ్యాలు మనం చాలా సంబరపడుతూ అక్కడ వీక్షించవచ్చు. ఇక్కడ మనం ఇవాళ ఉన్నది ఒక ఆధునిక యుగంలో కాబట్టి కాలగమనంతో మనం పోటీ పడి ఒక పరుగుల ప్రవాహమైనటువంటి జీవితంలో కొట్టుకుపోతున్న మనం ముఖ్యంగా ఇలాంటి ఒక పక్షి ప్రపంచాన్ని చూసినప్పుడు మనిషి ఎంతో సేద తీరి ఒక అద్భుతమైనటువంటి మానసిక సంతృప్తికి, సంతోషానికి గురి అవడం మనం అక్కడ గమనిస్తుంటాం. అక్కడికి వచ్చేటటువంటి ఈ ఫ్లమింగోలనేమో సముద్రపు రామచిలుకలు అంటారు ఈ ప్రాంతవాసులు. అలాగే ఇక్కడ అనేక ఇతర జాతి పక్షులు కూడా ఈ వచ్చిన సందర్భాల్లో వస్తుంటాయి. దాదాపు ఎర్రకాళ్ల కొంగలని, ఇంకా ఐబీస్ అని,
స్పూల్ బిన్ అని, గ్రే పెలికాన్ అని, మోర్హెన్ అని, టిల్ అని, డాల్బిక్ అని, హెరాన్స్ అని, లిటిల్ కార్మరెంట్ అనేటువంటి అనేక విదేశీ పక్షులు శ్రీలంక లాంటి ప్రాంతాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వస్తాయి. వీటిని చూసేదానికి మన రాష్ట్రంలో ఉండేటువంటి గుడ్డి కొంగలు, స్వాతి కొంగలు, పుల్లంకులు, నారాయణ పక్షులు, చిలువలు, కారువాయిలు వంటి అనేక రకాల పక్షులు మనం ఎట్లయితే విదేశీయులు వచ్చినప్పుడు మనం వాళ్ళని ఆసక్తిగా తిలకిస్తామో, ఈ విదేశీ విహంగాల్ని చూడడానికి వచ్చి ఇవన్నీ కలిసి చేసేటువంటి కిలకిలా రావాల విన్యాసాలు నేలపట్టులో, పులికాట్లో మనకి సందర్శకులకి చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగిస్తాయి. వీటి కోసం ఇవాళ ప్రభుత్వాలు కూడా చాలా వసతులు అవి కల్పించున్నారు. ఈ పక్షి ఋతువుల్ని దాదాపు 5-6 ఏళ్ల పాటు అక్కడ నాకు వృత్తిరీత్యా నేను ఉండడం వల్ల నా వ్యక్తిగత ఆసక్తి కొద్దీ అక్కడ పోయి ఆ సీజన్లలో ఈ పక్షి శాస్త్రవేత్తలతో వాటితో కలిసి ఉండి తెలుసుకున్నటువంటి అనేకమైన విషయాలు, ముఖ్యంగా పక్షి జీవనంలో ఉండేటువంటి సంఘ కట్టుబాట్లు, ఒక క్రమశిక్షణ, ఒక అంకిత భావం, ఇలాంటివన్నీ చాలా నన్ను ముగ్ధుని చేశాయి. సాధారణంగా ఏ రచయిత అయినా తను చూసినటువంటి పర్యాటక ప్రదేశాల గురించి ఒక వ్యాస పరంపరగా రాయడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఇది ఒక విలక్షణమైనటువంటి అంశంగా నాకు అనిపించింది. ఇది ఎందుకంటే మనందరికీ తెలుసు, భారతీయ సంస్కృతిలో పక్షి ప్రస్థానం చాలా విస్తృతంగా మనకి కనిపిస్తుంది. మనిషి జీవితం పక్షితో మమేకమైన అనేక సందర్భాలు ఒక వారసత్వ సంపదగా మనకు రావడాన్ని మనం అనేక ఇతిహాసాల్లో కానీ పురాణాల్లో కానీ మనం గమనించి ఉన్నాం. అలాగా ఒక 2 పక్షులు ఆ ప్రాంతాన్ని క్రమం తప్పకుండా సుదీర్ఘ కాలంగా వస్తూ ఆ ప్రాంతాన్ని సుసంపన్నం చేస్తూ వాటి రాకతోటి అక్కడి నుంచి వాటి పిల్లలకు జన్మనిచ్చే స్థలంగా మార్చుకొని మళ్ళీ వచ్చే సీజన్లో వచ్చి ఆ పిల్లలతో సహా వచ్చి గడిపి, లేదా ఆ పిల్లలు మళ్ళీ వచ్చి ఇక్కడ గడిపి మళ్ళీ అలాగ ఒక సంతతిని ఒక వృద్ధి చేసుకుంటూ ఉండేటువంటి సందర్భాల్ని ఒక సాహిత్య సృజనగా చేస్తే, సృజనాత్మక సాహిత్యంగా మలిస్తే బాగుంటుంది వ్యాసాలు రాయడం కన్నా అని అనిపించడం, అప్పుడు దాని మీద మరింత దృష్టి పెట్టి దాన్ని ఒక దీర్ఘ కావ్యంగా, దీర్ఘ కవితగా మలిచే ప్రయత్నం చేయడం జరిగింది. ఇది దాదాపుగా 95 వరకు నేను అక్కడ ఉండడం జరిగింది. చాలా కాలం పాటు దాని మీద మళ్ళీ మదనపడి చేసిన వర్క్ని రిఫైన్ చేస్తూ 2005లో అది ముద్రణకి పంపడం జరిగింది. ఈ పుస్తకానికి ముందు మాట రాస్తూ అప్పటి రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు, ప్రముఖ కవి ఆచార్య ఇండ్లూరి సుధాకర్ ఏమన్నారంటే, ఒక విలక్షణ వస్తువుని ఎంపిక చేసుకోవడంలోనే ఈ కవి 50% విజయం సాధించారు. అటువంటి వస్తువుని అరుదుగా సాహితీవేత్తలకు దొరుకుతాయి అని చెప్పారు. అది చాలా నిజం, చాలా వాస్తవం. దాదాపు 17-18 ఏళ్ళు అయినా కానీ ఆ పుస్తక ప్రచురణ అయిన తర్వాత ఆ విజయాల్ని నేను ఇంకా అనుభూతిస్తూనే ఉన్నాను అనేదానికి సుధాకర్ గారు చెప్పిన మాట చాలా నాంది ప్రస్తావనగా నాకు ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది. ఒక విలక్షణమైనటువంటి వస్తువుని, ఒక కొత్త వస్తువుని మనం సృజనాత్మక సాహిత్యంలోకి తెచ్చినప్పుడు దాన్ని అందరూ కూడా చాలా చాలా కొత్తగా ఆహ్వానించి దాని పట్ల ప్రేమ చూపి ఎంతగా దాన్ని అభినందిస్తారో అనేది నా విజయం ఇన్ని సంవత్సరాలైనా కానీ ఇంకా అనుభూతిస్తుండడమే దానికి తార్కాణంగా నేను భావిస్తాను. ఈ పుస్తకం చదివిన వెంటనే విశాఖపట్నం నుంచి ఒక ఆత్మీయమైనటువంటి సాహితీ మిత్రురాలు, ప్రఖ్యాత అనువాదకురాలు జగద్ధాత్రి అనే ఆమె వెంటనే నా పుస్తకం వచ్చిన వెంటనే తను ట్రైన్లో వెళ్తూ చదివి వెంటనే దాన్ని ఆంగ్లంలోకి అనువదిస్తాననేటువంటి ఒక ఆలోచన చేసి నాకు చెప్పి తను వెంటనే ఆంగ్లంలోకి అనువదించారు. ఆ ఆంగ్ల అనువాదాన్ని కలకత్తా వాళ్ళు ఫ్లమింగో అండ్ అదర్ పోయమ్స్ అనే పేరుతో 2006లోనే
వెంటనే ముద్రించి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఇది ఇంగ్లీష్లోకి తర్జుమా అయిందో అక్కడి నుంచి 2-3 ప్రపంచ భాషల్లోకి నేను 2011లో గ్రీస్ దేశం సందర్శించినప్పుడు తీసుకుని వెళ్తే అక్కడ వచ్చినటువంటి నా మిత్రురాలు ప్రపంచ కవయిత్రి రుమేనియా నుంచి వచ్చిన కవయిత్రి నికులినా ఉప్రియా అని ఆవిడ చదివి చాలా ముగ్ధురాలై దాన్ని ఆమె రుమేనియాలోకి అనువాదం చేసి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పీరియాడికల్ జర్నల్లో, ఆ దేశం నుంచి వచ్చేటువంటి ఒక జర్నల్లో ఏకబిగిన ఒకేసారి దాన్ని ప్రచురించడం జరిగింది. అలాగే అల్బేనియాలోకి, అట్లా ఇటు భారతీయ భాషల్లో అటు తెలుగులోంచి హిందీలోకి, అలాగే మలయాళంలోకి ఎల్ఆర్ స్వామి గారు విశాఖపట్నంలో ఉంటారు, వారు అనువాదం చేశారు. అలాగే కన్నడ భాషలోకి జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి అనే ఆయన అనువాదం చేశారు. తమిళంలోకి మధుమిత అని మధురై దగ్గర రాజాపాళెంలో ఉండేటువంటి ఆమె అనువాదం చేశారు. ఇలాగా చాలామంది భారతీయ భాషల్లోకి, ఇప్పుడు బెంగాల్లోకి ఒక మిత్రుడు, పంజాబ్లోకి ఒక మిత్రుడు దీన్ని అనువాదం చేసే దశలో ఉన్నారు. ఇలాగా ఈ పుస్తకం ఈ సృజనాత్మక సాహిత్యంలోకి ఈ నేలపట్టు పులికాట్ని నేను ఆవిష్కరించడం వల్ల నా సాహిత్య జీవితంలో ఒక పెద్ద మలుపు, ఒక పెద్ద విస్తృతి వచ్చాయని చెప్పడానికి ఇన్ని విషయాల్ని ఒక నిబద్ధత కలిగిన సమూహ ప్రేమికులతో ఈరోజు పంచుకుంటున్నాను. ఈ కావ్యం రాసే ముందు నేను నేపథ్య అంశాలుగా కొన్ని అంశాలని తీసుకొని, ఎందుకంటే దీర్ఘ కవితలో మనం నేరుగా అంశంలోకి వెళ్ళే చెప్పడం కన్నా అందుకు అనుబంధంగా ఉండేటువంటి నేపథ్య అంశాలని కూడా కొన్ని చెప్పడం మూలంగా బాగుంటుంది అని అనిపించి కాలం గురించి, ప్రయాణం గురించి, వలస గురించి ముందు ఈ కవితలో ప్రస్థానం చేయడం జరిగింది. అందుకనే ఆయన ముందు మాట రాస్తూ ప్రఖ్యాత రచయిత, కవి, అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తీసుకున్నటువంటి డాక్టర్ నలిమెల భాస్కర్ గారు ఏమన్నారంటే, కాలం అనంతం, కాలం కత్తిపడబాంటూ దీర్ఘ కవితను ప్రారంభించిన ఈ కవి తర్వాత పాఠకులకి ఈ రచన గురించిన ఒక క్లూ ఇస్తున్నారు. కాలం రెక్కల గువ్వ అంటున్నారు. కాలాన్ని పక్షిని చేశాడప్పుడు ప్రారంభంలోనే పక్షుల సంరంభాన్ని మున్ముందు తాను చెప్పబోయే పక్షుల విషయాన్ని సూచనప్రాయంగా చెప్పారు అన్నారు. కాలం మారినప్పుడే కదా పక్షులు దూరాలు మరచి మన తీరాల్లోకి వస్తాయి. కాలానికి పక్షికి ఉన్న సంబంధం ఈ ప్రారంభంలోనే అన్యాపదేశంగా సూచించడం వల్ల కాలాన్ని ఉత్ప్రేక్షిస్తూ చివరికి కాల ప్రవాహంలో ప్రయాణం జీవితం అంటాడు కవి. నిజమే, మరి ఆగిపోవడం మరణం, సాగిపోవడమే కదా జీవితం అని కాలాన్ని ప్రస్తావించడం జరిగింది. దాని తర్వాత మనిషి జీవితంలో ప్రయాణం అనేది తరాలుగా, పరంపరగా ఎలా వస్తుంది అనేటువంటి కొన్ని అంశాలని కూడా చెప్పడం జరిగింది. ప్రయాణం ఒక చలన లక్షణం, ప్రవాహం ఒక చైతన్య ఆవరణం అని చెబుతూ, పువ్వు ప్రయాణిస్తుంది పరాగమై, పక్షి పయనిస్తుంది సరాగమై అనడాన్ని ఈ కవిత్వం భావోద్వేగ సంజనితం చేసి శిల్పరహస్యాలు తెలిసిన కవి మనకు చెప్పబోయే ముందు వేసుకున్న ప్రణాళికకి గురించి, అలాగే పరిణిత కవిత్వం చెప్పడానికి ఆయన చేసుకున్నటువంటి నాందిని గురించి ఈ ప్రస్తావనలన్నీ కూడా మనకి బాగా ఉపయోగపడతాయని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వలస అనాదిగా అనేక ప్రాంతాల్లో మనిషి జీవితాన్ని ఎలాగా మమేకం చేసుకుంది అనే విషయాన్ని కూడా ఇందులో ఒక చాప్టర్లో చెప్పడం జరిగింది. అలా చెప్పిన తర్వాత ఈ 2 ప్రాంతాల్లో సుదూర తీరాల నుంచి వచ్చేటువంటి ఈ పక్షుల రాక, ఆ సందడి, అక్కడ ఉండేటువంటి అవి వచ్చి చేసేటువంటి ఒక పౌండరీక దీక్ష, ఒక సంతానోత్పత్తికి చేసేటువంటి ఒక యజ్ఞం ఎంత అద్భుతంగా, ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అనేటువంటిది ఒక మంచి భాషతోటి, అదే మనం చెప్పుకున్నట్టుగా ఎప్పుడైతే మనం వస్తువుని ఎంపిక చేసుకుంటామో, సమర్థవంతమైనటువంటి వస్తువుని, సృజనాత్మక సాహిత్యంలో జరిగేటువంటి ఒక విలక్షణ ప్రక్రియ ఏమిటంటే,
దానికి సంబంధించిన భాషని, శిల్పాన్ని అదే నిర్మించుకుంటుంది. ఇందాక ఎక్కడో భద్రాచలంలో జరిగినటువంటి ఒక కార్యక్రమాన్ని ఆ రచయిత్రి, ఆ కవయిత్రి ఎంత నైపుణ్యంగా తన పద్యాల్లో నిర్మించారో, ఆమె చెప్పాలనుకున్నటువంటి అంశానికి తగినట్లుగా ఆ భావాలు ఎలా రూపుదిద్దుకున్నాయో, అలాగే ప్రతి సృజనకారుడికి, సాహితీవేత్తకి తాను ఎంపిక చేసుకున్నటువంటి అంశం పట్ల నిబద్ధత, సంకల్పం ఎంత తీవ్ర స్థాయిలో ఉంటే అందుకు అనుగుణమైనటువంటి భాష, శైలి, శిల్పం అన్నీ కూడా వాటికి అవే తయారవుతాయనేది ఆ రచన చేసినప్పుడు నేను అనుభవించినటువంటి ఒక అంశం. అందుకని ఇక్కడ పక్షుల రాకని గురించి, ఒక సృష్టి కార్యం కోసం ఇక్కడ వచ్చి అండంలో పిండం పొదిగి ప్రాణ వేడి ఊదుతుంది పక్షి అంటూ అక్కడ జరిగేటటువంటి ప్రధాన కార్యక్రమాన్ని చెప్పిన భాషలో కానీ, అసలు పక్షులు ఎట్లా వస్తాయో చెప్తున్నప్పుడు, కెరటాల కాళ్లతో కడలి పరుగెత్తినట్టు, తెరలు తెరలుగా గాలి ప్రవహించినట్టు, ఊపిరులుగా జీవితం సాగిపోయినట్టు, వార్తలు వార్తలుగా ప్రపంచం తిరుగుతున్నట్టు, రెక్కలు రెక్కలుగా ఎగిరొస్తాయి పక్షులు అనడం చాలా గొప్పగా ఉంది అని విమర్శకులు ప్రస్తావించడం జరిగింది. కాలం అనంతం చెప్పినటువంటి ఒక కాలస్పృహను ఎక్కడా కూడా ఈ పక్షుల సందడిలోనో లేదా ఈ పక్షుల విషయాల గురించి చెప్పేటువంటి సందర్భంలోనో మరిచిపోకుండా కవి వీటన్నిటిని కూడా చివరి వరకు వాటితో మమేకం చేస్తూ పయనింపజేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకనే తర్వాత అంశాల్లో కూడా పక్షుల రాకలు చెప్పినప్పుడు కూడా అన్ని పక్షులు ఈ మజిలీలో అన్ని కదిలే కాలపు ఆనవాళ్లే అని అటు నేపథ్యంలో ప్రస్తావించిన ప్రతి అంశాన్ని కూడా చివరి వరకు వాటిని సంయమనం చేస్తూ వాటికి సంధానం చేస్తూ నడిపించడం జరిగింది. ఈ పక్షుల రాక దాదాపు 20-30 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎలాంటి దారి తప్పకుండా ఎలా వస్తున్నాయి ఈ పక్షులు అని ఒక భిన్నమైనటువంటి ఒక ప్రశ్న ప్రతి పాఠకుడు అక్కడ చూసినప్పుడు కానీ లేదా ఈ పుస్తకం చదివినప్పుడు కానీ వస్తుంది. అందుకనే ఈ పక్షులు రెక్కల్లే బహుశా ఒక దిక్సూచులుగా, ఒక రాడార్ అనేటువంటి ఒక యంత్రం చేసేటువంటి సమర్థవంతమైన పనిని ఇవి చేస్తున్నాయేమో అని కూడా అనిపించక తప్పదు. అందుకనే ఈ పుస్తకం ఆంగ్ల పుస్తకానికి, నా పుస్తకానికి ముందు మాట రాస్తూ విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య విశ్వేశ్వరరావు గారు, ఇంగ్లీష్ కవిత్వంలో చాలా మేధోపరమైనటువంటి వ్యక్తి, ఆయన ఏమన్నారంటే, ఈ రాడార్లో ఉండేటువంటి అంశాలు బహుశా ఈ ఏదో శక్తి ఈ పక్షుల శరీర నిర్మాణంలో దాగి ఉండకపోతే ఈ క్రమం తప్పకుండా ఇన్ని తరాలుగా ఈ ప్రదేశానికి ఎంపిక చేసుకున్నటువంటి ఈ పర్టికులర్ ప్రదేశానికి రావడం వెనక అలాంటిది ఏదైనా ఉందో కూడా పరిశోధన జరగాల్సిన అంశం అని చెప్పి ప్రస్తావించడం జరిగింది. అందువల్ల బహుశా అలాంటి ఒక శక్తి ఏదో ఉండబట్టే ఇవి చాలా సమర్థవంతంగా మన దేశంలోకి ఖచ్చితంగా ఆ సీజన్లో ప్రవేశించి అటు కాశ్మీర్లో ఉండేటువంటి వైష్ణవి దేవాలయం దగ్గర ఒక 2 వారాల పాటు సేద తీరుతాయి. ఆ తర్వాత మళ్ళీ ఒరిస్సాలో ఉండేటువంటి చిల్కా సరస్సులో దిగి అక్కడ ఒక 15 రోజుల పాటు సేద తీరిన అనంతరం ఈ నేలపట్టు, పులికాంట్ ప్రాంతాలకి చాలా సురక్షితంగా చేరుకొని వాటి నిర్దేశిత కాలాన్ని అక్కడ విడిది పక్షులుగా గడిపి ఆ సంతానోత్పత్తిని జాగ్రత్తగా చేసుకొని వెళ్ళిపోతుంటాయి. ఇలాగా ఈ కాలము, ప్రయాణాలము, వలసతో మొదలైనటువంటి అలాగే పక్షి గురించి కూడా ఈ 3 అంశాల తర్వాత అసలు పక్షి నేపథ్యం గురించి కూడా కొంత ప్రస్తావన చేయడం జరిగింది. అందువల్ల అనంతమైన స్వేచ్ఛకు రెక్కలు మొలిస్తే పక్షి అని నేను మెన్షన్ చేయడం జరిగింది. ఇది అక్షరాల పక్షికి నిర్వచనం అని పెద్దలు ఉటంకించారు. ఒక పక్షిలో పరకాయ ప్రవేశం చేస్తే తప్ప ఎంపిక చేసుకున్నటువంటి వస్తువులో
పరకాయ ప్రవేశం చేస్తే తప్ప ఇలాంటి ఒక రచన సృజన చేయలేరు అని చెప్పి దీన్ని ఆశీర్వదించినటువంటి పెద్దలు విమర్శకులు చెప్పడం జరిగింది. అయితే ఎందుకంటే మనం ఏదైనా ఒక అంశాన్ని, కొత్త అంశాన్ని తీసుకున్నప్పుడు ఏదో నేల మీద నుంచో దూరం నుంచో చూసి కాకుండా రాస్తే అందులో జీవం రాకపోవచ్చు. అందువల్ల మనిషి ఇన్సైడర్గా ఉండాలి. ఆ హృదయంలోకి ఆ అంశాల్ని మమేకం చేసుకొని అప్పుడు మాత్రమే ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి కావ్య సృజన జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ పక్షి అనేటువంటిది ఎక్కడైనా ఏం చేస్తుంది, కడుపు కాలిన క్షణంలో ఎక్కడైనా అందిన ఆహారాన్ని శస్త్రచికిత్స చేసి ఫోర్కులా ముక్కుకు అందిస్తుంది పక్షి. మనం అనేక సందర్భాల్లో చూస్తుంటాం. ఏ పక్షి అయినా ఇదే చేస్తుంది. ఇదే దృశ్యాల్ని నేలపట్టులో ఉండేటువంటి పెలికాన్ పక్షులు కూడా ఆ పులికాట్ నుంచి తెచ్చినటువంటి ఆ నత్తగుల్లల్ని, చిన్న రొయ్య పిల్లల్ని లేదా చిన్న చిన్న చేపల్ని అలాగ శస్త్రచికిత్స చేసినట్టుగా వాటిలో ఉండేటువంటి పిల్ల పక్షులకి ఏవైతే అందులో తినిపించకూడని ఉంటే వాటిని తొలగించి ఫోర్క్గా వాటిని చిన్నపిల్లల ముక్కుకి అందించేలాటువంటి వాటిని మనకు చాలా అద్భుతమైనటువంటి దృశ్యమానంగా ఈ రచన కొనసాగుతుంది. ఊహాశాలిత్వంతోనూ, సృజన శక్తితోనూ, భావుకత్వంతోనూ, సున్నితంతోనూ చెప్తే కవిత్వం అంటారు. కాకపోతే అందులో రొటీన్గా ఉండేటువంటి అంశాలు, మొనాటస్గా ఉండేటువంటి మూస పద్ధతిలో ఉండేటువంటి లెథార్జిక్ అంశాలని, అంటే ఒక సోమరితనంతో కూడినటువంటి అంశాలను చెప్తే అది కవిత్వం కాదు. ముఖ్యంగా ఒక దీర్ఘ కవిత రచన చేసేటప్పుడు పునరుక్తులు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కవి మీద చాలా ఉంటుంది. అట్లాగా మనం ఈ కవిత్వాన్ని చూసినప్పుడు ఈ నేపథ్య అంశాలను చెప్పడం మూలంగా అటువంటి ఒక అకవిత్వపు లక్షణాలేమీ లేకుండా మంచిగా సాగింది అని చెప్పి అనడం జరిగింది. ఇందులో మనం పక్షుల్ని చూస్తుంటాం. ఎండాకాలంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఒక మండుటెండ మధ్యాహ్నం ఎంపిక చేసుకున్న మైదానంలో ఎగిరి దుమికి గిరికీలు కొట్టి నీటి కబడ్డీ ఆడి ఒళ్ళు విదిల్చి రెక్కలార్చుకునేది పక్షి. ఈ సాధారణ పక్షులు, మన భారతీయ పక్షులు కూడా ఇవే చేస్తుంటాయి. అయితే వేల మైళ్ళ దూరాల్ని కొలుస్తూ అక్కడి చరిత్రను ఇక్కడ సంస్కృతికి, అక్కడి జాతిని ఇక్కడ తరానికి తరలిస్తుంది వలస పక్షి అని చెప్పేసి ఇటు స్థానిక భావాన్ని, అటు ఒక అంతర్జాతీయ భావాన్ని కూడా ఈ రచనలో వివరించడం జరిగింది. అందుకనే ఒక విలక్షణమైనటువంటి కావ్యంగా తొలి రోజు నుంచి కూడా దీన్ని చూసినటువంటి సాహితీవేత్తలు, విమర్శకులు దీని గురించినటువంటి గొప్ప సమీక్షలు, గొప్ప భావనలు, దీని మీద చాలా సానుకూలమైనటువంటి సమీక్షలు చేయడం, వాళ్ళ విమర్శలు చేయడం అప్పటి నుంచి ఇప్పటికి కూడా గమనిస్తున్నాం జరుగుతుంది. కెరటాల తెరచాపల పైన నల్ల కొంగలు, ఇవన్నీ వెరసి కలిసిన దేశాల ప్రేమ రాయబారులందరూ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నట్టు ఉంటాయి. మనం ముఖ్యంగా పులికాట్ సరస్సులో చూసినట్లయితే సాయంత్రం 3 నుంచి 6 వరకు కూడా వేలాది పక్షులు ఒకే విభిన్నమైనటువంటి భంగిమలో నిల్చున్న అంతర్జాతీయ వేదికల మీద మనం చూస్తుంటాం. మన కూచిపూడి దీనికి విభిన్న భంగిమల్లో నిల్చున్న స్త్రీమూర్తుల్లాగా, లేదా ఒక తెల్లటి శ్వేతవర్ణపు సమదుస్తుల్లో కవాతు చేస్తున్నటువంటి ఒక సైనికుల్లాగా, నేవీ సైనికుల్ని, ఇతర సమదుస్తులు వైట్ యూనిఫామ్లో ఉండేటువంటి చేసేటువంటి వాళ్ళ ఇదిలాగా అనిపిస్తుంది. చాలా అద్భుతమైనటువంటి దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఒక్కో పక్షి ఎగరేసిన ఒక్కో కవితా పతాక అంటూ ఈ కవిత్వాన్ని, ఈ పక్షుల ద్వారా వచ్చిన ఈ కవిత్వాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడం కూడా జరిగింది. తెల్లవారితే చాలు పులికాట్ అంతా రంగురంగుల తివాచీతో ఎగిరే పూల తోట అవుతుంది. ఎక్కడికెళ్ళినా, ఎంతసేపు చెప్పినా ఈ కవిత్వం అంతా కూడా ఎగిరే అనేటువంటి ఒక పదాన్ని ఆయా సందర్భాలకు అనుగుణంగా నడిపించిన సందర్భాలని కూడా కొంత జాగ్రత్తగా నడిపించడం వల్ల విజయం చేకూరింది. పక్షులు ప్రేమ ప్రబంధాలు మోసుకొచ్చిన మహాకవులుగా వర్ణించడం, అలాగే పిట్టకు చెట్టుకు సృష్టికి ఉన్న అనుబంధాన్ని,
అనురాగం మరవని అండజతటికి చెట్టే సృష్టి రహస్య దేవాలయంగా సూచించడం లాంటి అనేక అద్భుతమైనటువంటి పదబంధాల్ని ఇందులో నేను చేర్చడం జరిగింది. ఈ నేలపట్టు మర్మ రాగమో ఎరిగిన రతీదేవి నృత్య ప్రాంగణం అనడం కూడా జరిగింది. ఈ విడిది పక్షుల దీర్ఘ కవితలో దాదాపు 12 ఘట్టాలుగా 12 చాప్టర్స్గా దీన్ని విభజించి దాంట్లో 8వ ఘట్టం నుంచి ఈ పక్షి ప్రవేశం చేసి పక్షి కథ, ఈ 2 పక్షుల కథ చెప్పడం మొదలవుతుంది అన్నమాట. అలాగే నేలపట్టు మట్టి వాసన మలయ సమీరంగా ఉండడం అన్నాం. అక్కడ జరిగేటువంటి ఆ పౌండరిక దీక్షనంతా కూడా చాలా సున్నితమైనటువంటి రసాత్మకమైనటువంటి పదాలతోటి వర్ణనాత్మకంగా విశదీకరించడం ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. అంతేకాకుండా ఈ రచనలో మనిషిని కూడా కొంత పోలిక చేస్తూ చివరి స్టాంజాలో ఆధునిక మనిషికి ఈ పక్షికి కూడా కొంత సారూప్యాన్ని మనం అక్కడ చెప్పడం జరిగింది. ఆకాశం రంగు పూలు పూచిన దృశ్యం, రబ్బరు చెట్ల కొమ్మల్లో ఫ్లెమింగో పెనుకాల కాపురం, విస్తరిస్తున్న అపార్ట్మెంటు సంస్కృతిలో వేలాడుతున్న మనిషి కుటుంబాల ప్రతిబింబం, ప్రళయ కావేరి నీటి పడగల నీడలో సైబీరియా ఆనందాల అభ్యంగనం, వేల మైళ్ల దూరభారాల అలసట మరచి నావికాదళ సైన్యంలా మేఘమల్హర్ ఆరపిస్తున్న పక్షిపాట, ఈ సముద్రం రామచిలుకకి ఎన్ని కుంచెలు తల వంచి నమస్కరించాయో, ఎన్ని కాన్వాసులు మొహాలు తెల్లబోసుకున్నాయో, ఎన్ఆర్ఐ గువ్వల ముద్దు ముచ్చట్ల నిశ్చల చిత్రం, మనసుకు రెక్కల సంగీతం నేర్పే సరిగమ, ఏడాదికొకసారైన జన్మభూమి కౌగిలి కోసం తపన, పురిటిగడ్డను ముద్దాడాలన్న భావన, బ్రతుకు మూలాలు మరిచిన సమరంలో అంతర్ముఖాన్ని కోల్పోయిన మట్టి మనిషి మరయంత్రమైపోయాక ఇప్పటికైనా ఇక పక్షిలో పరకాయ ప్రవేశం చేయాల్సిందే అనేటువంటి ఒక సమకాలీన అంశాన్ని ఇవాళ ప్రతి ఇంటి నుంచి అటు వలస వెళ్ళిన బిడ్డలు ఉన్నారు. అటు అమెరికాకో, ఆస్ట్రేలియాకో, లేదంటే గల్ఫ్ దేశాలకో, ఇతర ప్రాంతాలకో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏడాదికి ఒకసారైనా జన్మభూమి కౌగిలి కోసం తపన పడాలని, పురిటిగట్టను ముద్దాడాలన్న భావన కలిగి ఉండాలని, ఈ బ్రతుకు మూలాలు, ఎందుకంటే యాంత్రిక యుగంలో ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనిషి ఇప్పటికైనా ఈ పక్షిలో పరకాయ ప్రవేశం చేస్తే అలాంటి భావాలు మళ్ళీ పునరుద్ధానమై మనిషి జీవితాన్ని పునరుజ్జీవనం చేసి సుసంపన్నం చేస్తాయనేటువంటి ఒక ఆధునిక అంశాన్ని కూడా ముడివేసి ఈ దీర్ఘ కావ్యాన్ని ముగించడం జరిగింది. అందుకనే ఉపసంహారంగా ఏం చెప్పానంటే, అంతరాంతరాత్మలన్నీ ఏకీభవం అవుతాయి, విస్మాత్మ విభూతులన్నీ మహితాత్మలవుతాయి, భారతీయ నదీ సంగమ జలనిధిలో తీర్థ స్నానం చేసి పవిత్ర గాత్రాలవుతాయి, వలస పక్షుల పురాకృత సుకృతం ఏమిటో నిత్యం నీరంలోనే నారాయణుని తలుస్తాయి. అటువంటి వలస పక్షుల లేదా విడిది పక్షులుగా మనం భావించేటువంటి పక్షుల రాక పోక ఒక ప్రాంతాన్ని భారతీయ పర్యావరణ సమతుల్యాన్ని కూడా చేస్తూ, అక్కడ ఉండేటువంటి నేలనంతా కూడా సారవంతం చేస్తూ, అక్కడి ప్రజలకి పరోక్షంగా ఒక తమ వంతు న్యాయం చేసి వెళ్ళేటువంటి ఈ పక్షులు రాక ఒక అద్భుతమైంది. ఈ కావ్యం రాశాక తమిళంలోకి అనువాదం అయ్యాక చాలా మంది తమిళ పాఠకులు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. ఆ విధంగా నా కావ్య ప్రయోజనం కొంత సిద్ధించిందని చెప్పి ఈ జిల్లా పర్యాటక శాఖ అధికారులు నాతో ప్రస్తావించడం జరిగింది. అలాగే హిందీలోకి వచ్చినప్పుడు భారతీయ పాఠకులంతా కూడా ఇటువంటి ఒక ప్రాంతం గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. ఇటువంటి ఒక విలక్షణమైన కావ్య రచన చేయడానికి నా వృత్తి ధర్మంగా నేను అక్కడ ఉన్నప్పుడు చేసినటువంటి పరిశోధన, ఈ పర్యాటక కేంద్రం గురించి ఇంత బలంగా సాహిత్య సృజన చేసేటువంటి అవకాశం కలిగించడంలో అప్పుడు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, తర్వాత రచన ప్రచురితం అయ్యాక ఈరోజు వరకు నేను అనుభూతిస్తున్నటువంటి ఆనందాన్ని, విజయాన్ని నాకు మిగిల్చిన
ఆ, ఆ, ఈ అనువాదానికి అంటే విభిన్న భాషల్లో వెళ్ళిన అనువాదాన్ని చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ, ఇవాళ ఒక కవికి ఒక పరాకాష్ఠగా, ఇందాక ఎండ్లూరి గారు ఎప్పుడైతే ఒక కొత్త అంశం మీద ఎంపిక చేసుకోవడంలోనే 50% విజయం సాధిస్తానన్నానో, ఈ రచన చేసిన 17 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ 9వ తరగతి పాఠ్యాంశంలో ఇందులో ఉండేటువంటి 50 రైళ్ల విలక్షణ ఘట్టాన్ని పాఠ్య విషయంగా చేర్చడం కవిగా నాకు దక్కిన అత్యున్నత పురస్కారం. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ఈ పాఠం ఉంటుంది. సంవత్సరానికి 6-7 లక్షల లెక్కన 10 ఏళ్లలో 70 లక్షల మంది విద్యార్థులు దీన్ని చదువుతారు. అలాగే 3-5 లక్షల మంది ఉపాధ్యాయులు దీన్ని బోధిస్తారు. ఇంత గొప్ప ఒక ఒక గొప్ప పురస్కారంగా, ఒక అదృష్టంగా ఈ రచన నన్ను ఒక శిఖర స్థాయిలో నిలిపినందుకు ఇవాళ ఆ పాఠ్య గ్రంథ సంపాదకులందరికీ కూడా వినమ్రపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ, ఇటువంటి ఒక వైవిధ్యం కలిగినటువంటి రచనని నా రచననే నేను పరిచయం చేసుకునే అవకాశాన్ని ఇచ్చిన ఆత్మీయ సాహితీ ప్రియులైన భావనాప్రియ సమూహ సభ్యులందరికీ మీకున్నటువంటి విలువైనటువంటి కాలాన్ని ఈరోజు నా రచనని ఆస్వాదించేదానికి వినియోగించినందుకు వినమ్రపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు రామకృష్ణ గారు. మీకు ఇచ్చినటువంటి సమయం ఇంకా 5 నిమిషాలు ఉండగానే మీరు మా భావనాప్రియ పద్ధతి ప్రకారము, సంస్కృతి ప్రకారము, నియమ నిబద్ధతకి పాటిస్తూ మీరు ముగించినా కానీ ఇంకా కొన్ని విషయాలు చెప్పుంటే బాగుండేదేమో అన్నట్లుగా అనిపించింది. చాలా ఉన్నాయి సార్, ఈ పక్షులకు సంబంధించిన నేపథ్య అంశాలు చాలా ఉన్నాయి. అయితే సాహిత్యం కూడా కొంత పరిచయం చేయాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఇది 3వ ఎడిషన్ త్వరలో రాబోతుంది. వచ్చినప్పుడు మీకు ఆ కాపీలు కూడా కొన్ని పంపించే అవకాశం ఏర్పాటు చేస్తాం. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మీరు ఇంత స్థాయికి ఎదిగినా కూడా తిక్కన నడయాడిన నేల నుండి వచ్చానంటూ తల్లిదండ్రుల సంస్కారమే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందని ఎంతో వినమ్రంగా చెప్పడం చాలా ఆశ్చర్యము, అలాగే చాలా సంతోషం అనిపించింది. అలాగే 2005లో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్లో ఇది మీ యొక్క రచన ఆవిష్కరణ జరగడం, 2006లో ఆంగ్లంలో అనువాదం అవ్వడం, ఆ తర్వాత వివిధ భాషల్లో ఎలా అనువాదం అయిందో ఆ విషయాలు తెలియచేయటం. ఈ నేలపట్టు పులికాట్ అనేటువంటిది ఎప్పుడో చరిత్రలో చదువుకున్నాం, కానీ దాని గురించి మీ ద్వారా ఇంత వినడం అనేది చాలా ఆనందదాయకంగా అనిపించింది. మీరు చెప్పినట్లు ఖచ్చితంగా పక్షిలో మీరు పరకాయ ప్రవేశం చేశారు. చేసి పరిశోధకులు, పక్షి ప్రేమికులు వారితో మమేకమై దాని విషయాలు మీరు తెలుసుకొని రాశారు కాబట్టే మీ రచనకు ఇంత ఉన్నత స్థాయి దక్కింది అని చెప్పి నేను భావిస్తున్నాను. మేము కూడా మా బృందం ద్వారా వివిధ ప్రక్రియలు మేము మా గురువుగారు సూచన మేరకు చేస్తుంటాము. అందులో ఈ దీర్ఘ కవిత కూడా ఒక అంశం కింద మీరు పరిచయం చేయడం కూడా చాలా సంతోషం అనిపించింది. సో దీన్ని ఒక వ్యాసంగా కాకుండా ఒక దీర్ఘ కవితగా రాయడం కూడా చాలా అభినందించదగ్గ విషయం. వ్యాసం అనేది జనరల్గా మనం అందరి దగ్గర చూస్తుంటాము. ఒక కవితగా రావడం అనేది ఒక విభిన్నంగా చేసినటువంటి ప్రక్రియ ఇది. అన్ని కాలపు ఆనవాళ్లే అంటూ మీరు ఆ పక్షుల గురించి ఆద్యంతం దాంట్లో మీరు ప్రస్తావించడం, అలాగే ఆ పక్షులకి వాటి రెక్కలే దిక్సూచిగా ఇవి వెళ్ళాయేమో అని చెప్పి అనడము, ఇవి ఎలా అయితే కాశ్మీర్కు వెళ్ళి మళ్ళీ చిల్కా లేక్కు అక్కడ కొన్నాళ్ళు ఉండి మళ్ళీ తిరిగి పులికాటుకు వచ్చి వాటి యొక్క ప్రస్థానం ఎలా చేస్తాయి అనేటువంటిది చెప్పడం చాలా ముదాహం. ఇవన్నీ చాలా సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించినాయి. వాటిని వివిధ భంగిమల్లో నిల్చున్న శ్రీమూర్తులుగా మీరు అభివర్ణించడం, అలాగే నిత్యం నీరంలోనే నారాయణ తలుస్తాయి, ఇలాంటి మాటలు చాలా హృదయంగాను చాలా చక్కగాను భావాన్ని వ్యక్తపరుస్తూ చేసినటువంటి మీ యొక్క కవిత గురించి తెలుసుకోవడం మాకు మా బృందం తరఫున చాలా ఆనందదాయకం. మీరు వచ్చి మాకు మీ యొక్క కవిత గురించి పరిచయం చేసి మేమందరం కూడా దాన్ని చదవాలి అనేటువంటి ఉత్సుకతను పెంచినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ రచన చేసిన నా లక్ష్యం భావనాప్రియ బృందం కూడా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు
ఒకసారి ఈ సీజన్లో ఆ ప్రాంతంలో మీరు ఒక సాహిత్య కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఫలవంతం అవుతుందని చెప్పి ఒక ఆకాంక్ష. ఈ రచన చేసి ఫ్లమింగోని నేను వదిలేయకుండా 2015 నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఫ్లమింగో కవితోత్సవం అని చెప్పి నిర్వహిస్తున్నానండి. దక్షిణ భారత కవులందరూ కూడా దీనిలో భాగస్వామ్యం చేస్తూ 2015 నుంచి ఇప్పటి వరకు 9 ఎడిషన్స్ జరుగున్నాయి. రేపు ఈ సంవత్సరంలో 24లో 10వ ఎడిషన్ జరుగుతుంది. ఇది క్రమం తప్పకుండా చాలా మంది, ఒక 2 సంవత్సరాలు మాత్రం ఆన్లైన్లో చేసాం, మిగతా అన్ని సంవత్సరాలు భౌతికంగా ఇక్కడ మా ఊర్లో ఉండేటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ అనే ఒక జాతీయ సంస్థలో ప్రతి ఏడాది దీన్ని నిర్వహిస్తున్నాం. దీంట్లో మొత్తం అనేక భాషల కవులు భాగస్వామ్యమై ప్రతి ఏటా కూడా వలస పక్షులు అనేటువంటి ఒక నేపథ్య అంశం మీదనే కవిత్వం చదువుతున్నారు. అది కూడా అంటే ఆచరణాత్మకంగా కూడా ఈ ఫ్లమింగోల కవితోత్సవాన్ని అలాగా మేము ప్రతి ఏడాది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలా సంతోషం అండి. మా నెల్లూరు మిత్రులు ఎవరన్నా ఉంటే దాంట్లో తప్పకుండా పాల్గొనవచ్చు. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.